హాయ్ అండి, వెల్కమ్ టు మాధవి కుకింగ్ వీడియోస్. ఈరోజు సింపుల్గా మటన్ కర్రీ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. దీనికోసం మటన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, కొత్తిమీర. ఇప్పుడు ఒక ప్యాన్ కుక్కర్ తీసుకొని దీనిలో హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం కరివేపాకు వేద్దాం. ఇది ఫ్రై అయిన తర్వాత 1 కప్పు ఆనియన్స్ వేసుకుందాం, గ్రీన్ చిల్లీ. ఇది కొంచెం కలుపుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఇలా వేసుకుంటే ఆనియన్స్ త్వరగా మగ్గుతాయి. ఇలా కలుపుకొని ఒకసారి మూత పెట్టుకుందాం. ఆనియన్స్ బాగా త్వరగా మగ్గుతాయి ఇలా మూత పెట్టుకోవడం వల్ల. ఇప్పుడు మూత తీసుకొని చూద్దాం. ఇలా దగ్గరికి అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం పచ్చివాసన పోయేంత వరకు. ఇలా ఫ్రై అయిన తర్వాత మటన్ని వేసుకుందాం. వేసుకొని బాగా కలుపుకుందాం, అంతా మిక్స్ అయ్యేలా. ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిసిన తర్వాత ఇప్పుడు మటన్లో 1 టీ స్పూన్ పసుపు వేసి కలపాలి. ఇలా కలిపిన తర్వాత 1 టీ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్ కారం వేసుకుందాం. వేసి బాగా ఫ్రై చేయాలి. ఇప్పుడు మూత పెట్టుకొని కాసేపు మగ్గనిద్దాం, మటన్లో వాటర్ వచ్చేంత వరకు. ఇలా వాటర్ వచ్చిన తర్వాత 1 గ్లాస్ వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టుకుందాం. ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్ పెట్టుకొని 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుదాం. ఇప్పుడు మూత తీసి చూద్దాం. ఇలా వాటర్ కింద ఇంకా ఉంటుంది. ఈ టైంలో గరం మసాలా వేసుకొని కర్రీ దగ్గరికి పడేంత వరకు ఇలా మగ్గనిద్దాం. కర్రీ ఇలా దగ్గరికి అయ్యింది. కర్రీ అయిపోయినట్టే. ఇప్పుడు దీనిలో కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఆయిల్ ఇలా పైకి తేలుతుంది కదండి. ఇప్పుడు కర్రీ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇంతేనండి, ఎంతో సింపుల్గా మటన్ కర్రీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.